బషీర్ మాస్టర్ గారు అసలు సడన్‌గా కుర్చీ తాత గారు చనిపోవడానికి గల రీజన్స్ ఏంటి? ఎందుకంటే గతంలో కూడా అతను చనిపోయారంటూ పలు వార్తలు వేశారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈసారి అతను నిజంగా చనిపోవడం జరిగింది. సో, ఈసారి కూడా జనాలేంటంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఆ ఫేక్ న్యూసా? మళ్ళీ ఏంటి అనేది? మీరు నిజాలు ఏంటని చెప్తారు? ముందుగా 'కుర్చీ తాతకు జోహార్' అనమాట. ఆయన యాడ ఆయన ఆయన చనిపోయి ఎక్కడున్నా గానీ ఆయన ఆత్మకు మంచిగా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక మనిషి సోషల్ మీడియా ఎదగాలంటే దమ్మని ఉండాలా, డబ్బని ఉండాలా, టాలెంట్ ఉండాలా. ఆయనకి ఏది లేకపోయినా ఆయన మాటకారు. ఒక మంచి మాటతనం, మంచితనం ఉంది. చాలా అంటే చాలా మంచి మనిషి. ఇంకోటేంటంటే అసలు చాలామంది ఆయనని చాలా రకాలుగా వాడుకున్నారు. ఆయనను వీడియోల పరంగా గానీ, ఏదో పరంగా వాడుకున్నారు. కానీ సోషల్ మీడియాలో డేర్ పర్సన్ అంటే రాకేష్ మాస్టర్ తర్వాత కుర్చీ తాత. ఎందుకంటే 10 మంది ఎక్కడైనా కలిస్తే అరే అది చేయండిరా, ఇది చేయండిరా అని ఖరాబ్ చేసేవాళ్ళు తప్ప సోషల్ మీడియాలో ప్రతి ప్రతి ఒక్క మనిషికి అరే మనం మంచిగా ఉండాలిరా, ఎప్పుడూ ఒకరిని మోసం చేయొద్దు, ఎప్పుడూ మనం మంచిగా ఉండాలి, 10 మందికి మంచిగా చేయాలనే ఒక మంచి మనిషి అంటే కుర్చీ తాత. నేను 1½ డే ఆయనతో జర్నీ చేసిన. 1½ డేలో కూడా ఆయన డైలాగులు కానీ, ఆయన మాట కానీ ఒక సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది అంత అంత పట్టుదల, అంత గట్టిగా ఉండదు ఆయన వాయిస్. కానీ ఇక అందరికీ ఆర్థికం అయితే ఉండదు. ఆయనకు ప్రజెంటు ఆయన ఇట్లా చనిపోవడానికి కారణం కూడా ఆయనకు డబ్బు లేకపోవటమే. ఎందుకంటే డబ్బు లేకపోవటం, ఇంకా ఫ్యామిలీలో కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు కొడుకులు కూడా ఎవరు ఎక్కడెక్కడో ఉంటారు. ఆయన తెచ్చిందే డబ్బులు ఆయన తెస్తేనే తినాలా, ఎవరైనా అడుక్కుంటేనే ఆయన ఏదైనా తాగాల, తినాలా. అట్లాంటి దాంట్లో మనిషి ఎప్పుడు చచ్చిపోతాడు అనేది కూడా తెలియదు. ఆయనని చాలా రకంగా వాడుకున్నోళ్ళు చాలా రకంగా కూడా ఆయన్ని ఇంటర్వ్యూస్ కానీ కొంతమంది హెల్ప్ చేయడానికైతే వచ్చారు. అయితే 11 డేస్‌కి ఆయనకి ఇష్టమైన కృష్ణకాంత్ పార్క్ దగ్గర చేద్దామని వైజాగ్ సత్య గారు చెప్పారు. అక్కడ ఆయనకి ఏమేమైతే ఇష్టం ఉన్నాయో అవన్నీ వండించి మధ్యాహ్నం పూట ఎంతమంది వస్తారో అంతమందికి ఆయన ఒక బ్యానర్ పెట్టేసి ఒక ఆయనకి భోజనాలు పెడదామని ఆయన కార్యక్రమం చేసి తలా కొంచెం ఎవరి చేతనైతే వాళ్ళది మొత్తం మెయింటెనెన్స్ సత్య గారే చేస్తారు. ఇక్కడ వండియటమా లేకపోతే ఎక్కడైనా వండియటమా వండించి సోషల్ మీడియా గాడ్ ఫాదర్ నాకు. ఆయనకి ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేస్తాం. 11 డేస్‌కి కూడా ఒక మంచిగా చేద్దామని సోషల్ మీడియాలో అందరిని కూడా పిలుస్తాం. ఎవరెవరైతే ప్రెస్ వాళ్ళనో వాళ్ళందరికీ కూడా చెప్తాం. ఎందుకంటే అంత మంచి మనిషి చాలా ఎట్లుంటదంటే కొంతమందికి ఒక 4 ఫాలోవర్స్, 100 ఫాలోవర్స్, 1000 ఫాలోవర్స్ రాగానే ఇక నా అంత తోపు లేదనుకుంటారన్నమాట. అట్లాంటి మనిషి అయితే ఆయన కాదు. ఆయనకి ఏ మీడియాలో ఎక్కడ లేకపోయినా మాట బలం ఉంది. ఆయన ఇప్పటికీ చనిపోయి కూడా 1 డే అవుతుంది కూడా. మనిషి బతుకు తెలుసు కదండి. దీంట్లో గాలినంత సేపే, గాలి లేకపోతే ఎవరైనా అంతే. ఇవాళ ఆయన రేపు మనం కావచ్చు. కానీ ఆయన ఆత్మ శాంతించాలని మళ్ళీ కూడా సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ తరపున, ఆయన ఫాలోవర్స్ తరపున ఆయన పాట కుర్చీ మడత పెట్టి ఆ పాట బతికినంత కాలం ఆయన బతికే ఉంటాడు. ప్రజెంట్ ఆయన మధ్యలో మన మధ్యలో లేకపోయినా ఆయన ఎప్పటికి కూడా మా మధ్యలో బతికే ఉంటాడు. మాటలు ఉండిపోయేలాగా ఉంటుంది. ఆయన ఆత్మశాంతి కలగాలని మా అందరి తరపున జోహార్ కుర్చీ తాత. అలాగే అతనుకి 'కుర్చీని మడతపెట్టి' అనే సాంగ్ కూడా అతను మాట్లాడిన మాటలు యూజ్ చేసుకున్నారు గానీ, అతనికి ఫైనాన్షియల్లీ ఏం హెల్ప్ చేయలేదు అని. సో, మీరు కూడా చెప్పడం జరిగింది. చాలామంది అతన్ని వాడుకున్నారు అని. చేయరండి, ఎందుకు చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటే పాతకాలంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. అవునా కదా? అవును. అది అప్పటైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా. మనము అది చేసుకోవడం చేత కాకపోతే వేస్ట్ ఇక. దీపము చక్కగా ఉన్నప్పుడు ఇల్లు చక్కగా పెట్టుకోవాలంటారు కదా, అది చూసి నేర్చుకోండి. ఈయనేందండి పెద్ద పెద్ద సినిమా స్టార్లే ఘోరంగా కొన్ని వేల సినిమాలు చేసిన వాళ్ళ బతుకులు కూడా రోడ్ల పైన పడ్డాయి. అవును. ఇంకోటి తెలుసా, కుర్చీ తాతకి ఏం అనారోగ్యం కాకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందా, లేకపోతే ఇక సడన్గా చనిపోయిండు. హాస్పిటల్లో పడి నీచాతి నీచంగా బతికిన వాళ్ళు ఎంతోమంది. దీన్ని బట్టి చూస్తే కుర్చీ తాత కొంచెం గ్రేటే. ఎందుకంటే ఆయన ఎవరికి అన్యాయం చేసినా, న్యాయం చేసినా అనేది మనకైతే తెలియదు, కానీ ఆ దేవుడికి తెలుసు. ఎవరిని ఇబ్బంది పెట్టగా పెట్టలేదు, సేవలు అది చేయించుకోలేదు. సేవలు చేయించుకోకుండా చచ్చిపోయిందంటే గ్రేట్. ఈ సావు ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సేవలు చేసేవాళ్ళు ఎవరున్నారండి ఇవాళ రేపు? ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత నాన్న అమ్మతో మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు. అది కానీ చాలా బాధాకరం ఇవాళ అయితే. ఇక ఇక ఫర్దర్గా కూడా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ఎవరైనా కానీ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మన ఏదో 4 ఫాలోవర్స్ వచ్చిర్రు, 1000 ఫాలోవర్స్ వచ్చిర్రు, నా అంత తోపు లేననుకుంటే సోషల్ మీడియా ఎంత లేపుతో అంత డౌన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయడం నేర్చుకోండి.
అది చిన్ననా పెద్దనా అనేది ఎవ్వరు కూడా ఎప్పుడు ఆలోచించొద్దు. నాకంటే తోపు లేదనుకుంటే సోషల్ మీడియాని నేను తోపు లేకుండా చేసేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.